పింఛన్లు అనేది తనిఖీ మరియు ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాతనైతే కొత్త పింఛన్లు కొత్త జిల్లాలలో మరియు పాత జిల్లాలో పాత వారికి మరియు కొత్త వారికి ఎంక్వైరీ తర్వాత తనిఖీ తర్వాతనైతే పింఛన్లు అనేది ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు అయితే చూస్తుంది. నివేదికనైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే మనకైతే తెలిసినట్టయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఎలా చేస్తారో దానికి కావాల్సిన పత్రాలు ఏం చూపించాలో అనేది పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీళ్ళకెళ్ళైతే తెలుసుకుందాము. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపంలో ద్వారానైతే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో ద్వారానైతే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి పూర్తి అప్డేట్ వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అప్లికేషన్ల ప్రకారం అయితే 60 లక్షల అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంట్లో ఇద్దరికైతే పింఛన్ ఇవ్వడానికైతే చూస్తున్నారు. సో ఇంట్లో దానికంటే ఎక్కువ మంది ఉన్న వారికి పింఛన్ అనేది కట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరియు సంక్రాంతి కానుకగా ఇచ్చే పింఛన్ల కోసం అయితే ఈ ఎంక్వైరీ అనేది రానున్న 2 రోజుల్లోనైతే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో తెలంగాణలో వాలంటీర్లను పెట్టి వారి ద్వారానైతే తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలోనైతే వారి ఇంట్లోకి వెళ్ళి అయితే ఎంక్వైరీ చేసి రావాల్సిన పింఛన్ అనేది జమ చేసి వారికి అయితే ఇంట్లో ఇద్దరికి మాత్రమే పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది పింఛన్ల ఎంక్వైరీ కోసం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.